హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనుష. ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెన్షియబిలిటీ పైన ప్రాబ్లమ్స్ చేశాం కదా. సో డిఫరెన్షియబిలిటీ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు 0 మనం ప్రీవియస్ వీడియోలో ప్రూవ్ చేశాము. సో ఈ వీడియోలో టు చెక్ డిఫరెన్షియబిలిటీ ఎనీవేర్ ఎక్సెప్ట్ z ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ప్రూవ్ చేయాలి. సో z ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర తప్పించి ఎట్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అనేది ప్రూవ్ చేయాలి. సో దీనికి ఒక సపరేట్ స్టెప్స్ అనేటివి ఉంటుంది ప్రూవ్ చేయడం కోసం. కన్సిడర్ ఏ ఫంక్షన్ f of z is equal to u plus iv should satisfy single partial derivatives del u by del x, del u by del y, del v by del x and del v by del y are continuous. సో డిఫరెన్షియబిలిటీ ఎట్ ఎవ్రీవేర్ ఎనీవేర్ అని చెక్ చేయాలంటే ఒక 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎవ్రీవేర్. సో వాట్ ఈస్ ద 2 కండిషన్స్? ఫస్ట్ కండిషన్ ఏమో del u by del x, del u by del y, del v by del x and del v by del y are కంటిన్యూస్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే CR ఈక్వేషన్స్ షుడ్ సాటిస్ఫై. కాచి-రీమాన్ ఈక్వేషన్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి. వాట్ ఈస్ ద ఈక్వేషన్? del u by del x is equal to del v by del y and del u by del y is equal to minus del v by del x. This is the CR ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఈ 2 కండిషన్స్ అనేటివి సాటిస్ఫై అయినట్టు. దెన్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎనీ పాయింట్ ఎక్సెప్ట్ ఎట్ 0. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకుందాం. f of z is equal to u plus iv అని మనం అనుకున్నాం కదా. ఒక ఫంక్షన్ తీసుకుందాం. f of z is equal to x square plus y square. ఈ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుంటే ఇందులో u ఏంటి, v ఏంటి? x square plus y square లో u అంటే రియల్ టర్మ్ అండ్ v అంటే ఇమాజినరీ టర్మ్. ఇమాజినరీ టర్మ్ ఎందుకు? i ఉంది కాబట్టి ఇమాజినరీ టర్మ్. సో ఈ ఫంక్షన్ లో x square plus y square ఫంక్షన్ లో i టర్మ్ అనేది లేదు. సో ఈ అంత ఫంక్షన్ మొత్తం రియల్ ఫంక్షన్. సో దిస్ ఈస్ u ఫంక్షన్. v ఫంక్షన్ మనకు లేదు. సో v ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ u వాల్యూ అండ్ v వాల్యూ del u by del x, del v by del y, del u by del y and del v by del x లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం u అండ్ v వాల్యూస్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x అండ్ y. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అవి ఫైనైట్ వాల్యూస్ అయితే, ఒకవేళ అన్ని వాల్యూస్ ఫైనైట్ లో వస్తే అప్పుడు CR ఈక్వేషన్ కి చెక్ చేయాలి. CR ఈక్వేషన్ సాటిస్ఫై అయితే దెన్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ z ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. లెట్ us take some example. f of z ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ప్రీవియస్ లో ఎగ్జాంపుల్ లాగా కన్సిడర్ చేసుకున్న క్వశ్చన్. సో ఇందులో మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది u వాల్యూ అండ్ v ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఇమాజినరీ టర్మ్స్ లేవు కాబట్టి. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ ఎట్ ఎవ్రీవేర్, ఐ మీన్ ఎనీవేర్ అని ఎలా ప్రూవ్ చేస్తాం? 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? del u by del x, del u by del y, del v by del x and del v by del y. ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. del by del x ఆఫ్ u ఏంటి మనకి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి y టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో del by del x ఆఫ్ x స్క్వేర్ d by dx ఆఫ్ x పవర్ n is equal to nx పవర్ n minus 1. సో d by dx of x square is equal to 2x 2 minus 1 is equal to 2x. So this is rough work. Del by del x of x square is nothing but 2x. Next del u by del y.
del u by del y. Value of u is x square plus y square. ఇది విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి x టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో del by del y of y square సేమ్ 2y వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ del v by del x ఫైండ్ అవుట్ చేయాలి. del by del x of v టర్మ్ ఏంటి 0 is nothing but d by dx of 0 is 0 and del v by del y is nothing but 0. v టర్మ్స్ 0 అయిపోయినాయి, u టర్మ్స్ కి 2x and 2y అనే వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు 2x 2y 0 and 0 ఈ వాల్యూస్ అన్ని ఫైనైట్ వాల్యూస్. ఈ వాల్యూస్ ఫైనైట్ వాల్యూస్, సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఫస్ట్ స్టెప్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ స్టెప్ చూడాలి. సెకండ్ స్టెప్ ఏంటి? సిఆర్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? del u by del x is equal to 2x, del u by del y is equal to 2y, del v by del x is equal to 0 and del v by del y is equal to 0. మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. ఇప్పుడు స్టెప్ 2 టు సాటిస్ఫై CR ఈక్వేషన్. CR ఈక్వేషన్ ఏంటి మనకి? del u by del x is equal to del v by del y and del u by del y is equal to minus del v by del x. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే CR ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టు. del u by del x వాల్యూ ఏంటి మనకు? 2x is equal to del v by del y వాల్యూ ఏంటి? 0. సో 2x is not equal to 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ del u by del y వాల్యూ ఎంత? 2y equal to minus of del v by del x వాల్యూ is 0. సో 2y is not equal to 0. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, నాట్ సాటిస్ఫైడ్. సిఆర్ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. సో స్టెప్ 2 అనేది సాటిస్ఫై అవ్వనందువలన ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎనీవే. డిఫరెన్షియబుల్ అవ్వలేదు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర, నాట్ డిఫరెన్షియబుల్. ఒకవేళ సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎనీ పాయింట్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ టు ఫైండ్ అవుట్ డిఫరెన్షియబిలిటీ ఎట్ ఎనీ పాయింట్ ఎక్సెప్ట్ z ఈస్ ఈక్వల్ టు 0. సో చూసారు కదా ఫ్రెండ్స్ డిఫరెన్షియబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.